అందరికీ నా పేరు ఉత్కర్ష. నేను 5వ తరగతి చదువుతున్నాను. నిన్ను రుద్రమాదేవిని ఆడది అబలని, ఆట బొమ్మని, అశేక్తురాలని, అసమర్థురాలని, మరబొమ్మని, కీలు బొమ్మని, వంటింటి కుందేలు అని, నోటికొచ్చినట్టు కారు కూతలు కూర్చు చెత్తవాగుడు వాగేనా, శత్రుసేనలకు యుద్ధారంగంలో నా పదునెక్కిన కరవాలంతో బదులిచ్చి పొలిమేరలు దాటిచ్చి ఉరికిచ్చి నా సైన్యాన్ని గెలిపించి నా సత్తా ఏమిటో చూపించి ఎగతాళి చేసిన నోర్లతోనే జయహో వీరనారీమంటూ అనిపించి వినయంగా తల వంచేలా చేసిన తెలుగు బిడ్డను, గణపతి దేవుని గారాన ముద్దు బిడ్డను, రాణి రుద్రమాదేవిని. ధన్యవాదాలు. Good morning everyone. My name is Irvanala. I am studying in 5th class in MPPS Ramancha. Today is 15th August. We are celebrating 78th Independence Day of India. At first, I wish you all a very happy Independence Day. It is National Festival of India. We got independence on 15th August 1947. This is a proud day for every Indian. I love my country very much. East or West, India is best. Jai Hind, Jai Bharat. Thank you all. Good morning everyone. Respected principal, teachers, parents and all my dear friends. I wish you all a very happy Independence Day. It is my pleasure to deliver a welcome speech on this day. As you know, today is the most important day in Indian history. Today we are celebrating 78th National Independence Day of India. India became independent on 15th August 1947 from a cruel British rule. This independence we got was a result of sacrifices and struggles. Today we are fortunate that we are born in an independent country. Surely the day is not far when our country will be strong and powerful in every field. Happy Independence Day. Thank you. Jai Hind, Jai Bharat. Thank you all. My name is Ram. I am studying in 5th class in MPPS Ramancha. Good morning everyone. My name is Ramu. Today is our Independence Day. At first I wish you all a very happy Independence Day. Independence Day is very special day for all of us. It is the national festival of India. We go to freedom on 15th August 1947 from the British rule. Thank you all. Good morning everyone. My name is Vanita. Today is 15th August. We are celebrating Independence Day. And we are celebrating वीर सावरकर सावरकर प्रसिद्धि చెందిన వినాయక్ దామోదర్ సావర్కర్ ప్రముఖ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, విప్లవకారుడు మరియు హిందూ జాతీయవాది. మన దేశ స్వతంత్రం కోసం చేసిన పోరాటంలో అతను అండమాన్ నికోబార్ సెల్యులర్ జైల్లో 50 సంవత్సరాల శిక్షతో సహా అనేక సార్లు అరెస్టు చేయబడి అతను జైల్లో ఉన్నాడు. అంటే మన దేశం కోసం దాదాపుగా అతని జీవితం మొత్తం జైల్లోనే గడిచింది. జోహార్ వీర్ సావర్కర్. లాల్ బాల్ మరియు పాల్ 20వ శతాబ్దం ప్రారంభంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ముగ్గురు ప్రముఖ భారతీయ జాతీయవాద నాయకులు వీరు. లాలా లజపతి రాయ్, ముద్దు పేరు లాల్, పంజాబ్లో జన్మించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలక వ్యక్తి. స్వరాజ్యం మరియు సామాజిక సంస్కరణ కోసం పోరాడాడు. లాహోర్లో పోలీసుల లాఠీచార్జిలో తగిలిన గాయాల కారణంగా మరణించాడు. జోహార్ లాలా లజపతి రాయ్. జోహార్ లాలా లజపతి రాయ్. బాలగంగాధర్ తిలక్ ముద్దుపేరు బాల్ మహారాష్ట్రలో జన్మించారు. ఈ స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. జోహారన్ జోహార్ పాల్ జోహార్ బాలగంగాధర్ తిలక్. జోహార్ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ బిపిన్ చంద్ర పాల్, ముద్దు పేరు పాల్, బెంగాల్లో జన్మించాడు. స్వరాజ్యం, శ్రమ సంస్కరణ మరియు హిందూ జాతీయవాదం కోసం వాదించాడు. ఈ ముగ్గురు కలిసి లాల్, బాల్ మరియు పాల్ ప్రసిద్ధి చెందారు. బ్రిటిష్ పాలన నుండి భారత స్వాతంత్ర్యం కోసం
మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమాలని భవితరాల నాయకులకు స్ఫూర్తినివ్వడంలో వీరు కీలక పాత్ర పోషించారు. జోహార్ లాల్ బాల్ అయ్యో ఏమైనా స్వాతంత్రం పోరాడు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తాను. చలో ఢిల్లీ వంటి ప్రముఖ ఆయుధంతో స్వాతంత్రం భారతదేశం గురించి పోరాడుతూ తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో అదృశ్యమైన జవాన్ సుభాష్ చంద్రబోస్. భరతమాత ముద్దు బిడ్డలు చంద్రశేఖర్ ఆజాద్ మరియు భగత్ సింగ్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ విప్లవ వీరుడు. అనేక బ్రిటిష్ వ్యతిరేక విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గాను తన 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్కు తన 25 ఏళ్ల వయసులో చంద్రశేఖర్ ఆజాద్లు ఉరితీయబడ్డారు. చిన్న వయసులోనే వీరు చూపిన ధైర్యం మరియు త్యాగం స్వతంత్రం కోసం పోరాడటానికి భారతీయ తరాలకు ప్రేరణగా నిలిచాయి. జోహార్ మంగల్, జోహార్ చంద్రశేఖర్ ఆజాద్, జోహార్ భగత్ సింగ్. అలాగే మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సే లౌడ్లీ, గోపాలకృష్ణ గోకుల్, బిఆర్ అంబేద్కర్, సరోజ్ నాయుడు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, అల్లూరి సీతారామరాజు ఇంకెందరో మరెందరో మహానుభావులు త్యాగ ఫలిత ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం 75 స్వాతంత్ర్య దేశం దినోత్సవ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఇంకొకసారి స్మరించుకోండి. జై హింద్, భారత మాతాకి జై. మేము చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.